ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 1 kg డిష్ వాష్ పౌడర్ ఎలా చేయాలో చూద్దాము. ఇంతకు ముందు వీడియోస్లో మనం 2-3 ఫార్ములాస్ చేసాం కదా, ఇదొక ఫార్ములా అన్నమాట. ఇంకా ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే యాసిడ్ స్లర్రీ 100 grams, సోడా యాష్ దీన్నే బట్టల సోడా అని కూడా అంటారు, ఇది ఒక 185 grams. నెక్స్ట్ డోలమైట్ పౌడర్ 400 grams, సాల్ట్ 300 grams, సోడియం క్లోరైడ్ అంటాము, సిట్రిక్ యాసిడ్ 10 grams, తెలుగులో నిమ్మప్పు అంటారు, లెమన్ సెంట్ 2 grams. మాస్క్ అండ్ గ్లౌస్, ముఖానికి మాస్క్ పెట్టుకోండి, చేతికి గ్లౌస్ వేసుకోండి. ముందుగా పౌడర్స్ అన్నీ వేసేసి గడ్డలు లాంటివి లేకుండా కలపండి. ఇది డోలమైట్ పౌడరు, మీకు చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది. ఇది సోడా యాష్ దీన్నే వాషింగ్ సోడా లేదా బట్టల సోడా అని కూడా అంటారు. మనం బట్టలు ఉతకడానికి ఉపయోగించే సోడానే ఇది. సాల్ట్ ఇది మనం ఇంట్లో ఉపయోగించే నార్మల్ సాల్టే, మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. సిట్రిక్ యాసిడ్ తెలుగులో నిమ్మప్పు అంటారు, చూడడానికి ఇది పంచదారలానే ఉంటుంది. ఇది కూడా మంచి క్లీనింగ్ ఏజెంట్ అండ్ ప్రిజర్వేటివ్గా కూడా పనిచేస్తుంది. ఇలా ముందు మనం పౌడర్స్ అన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు స్లర్రీ వేద్దాము. ఇది యాసిడ్ అన్నమాట, దీన్ని డైరెక్ట్గా చేత్తో తాకండి, కంపల్సరీ గ్లౌస్ వేసుకోవాలి. ఈ స్లర్రీ అంతా పౌడర్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. ఇంకా చివరిగా సెంట్ వేద్దాము. ఇది లెమన్ సెంటు. సెంట్ కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిసే విధంగా బాగా కలపాలి. అంతేనండి, సింపుల్. మన డిష్ వాష్ పౌడర్ రెడీ అయిపోయింది. యూజ్ చేసి చూపిస్తాను. నేను చాలా వీడియోస్లో తయారు చేసిన తర్వాత అలా గ్లౌస్తోనే క్లీన్ చేసి చూపించాను. చాలామంది గ్లౌస్ వేసుకుని క్లీన్ చేయాలా అని కామెంట్లో అడిగారు. అవసరం లేదండి, తయారు చేసేప్పుడు మాత్రం వేసుకోండి చాలు, యూజ్ చేసేప్పుడు అవసరం లేదు. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, అవన్నీ చూడండి. మీరు తయారు చేసుకునే డబ్బు అయితే ఆదా చేసుకోవచ్చు. సొంతంగా చేసుకున్నామనే ఆనందం మిగులుతుంది. అవకాశం ఉన్న వీడియో డిస్క్రిప్షన్లో కెమికల్స్ కిట్ పర్చేజ్ లింక్స్ కూడా ఇచ్చాను, చూడండి. ఆన్లైన్లోనే పర్చేజ్ చేసుకుని మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. నూనె జిడ్డు మరకలు పోయి నీట్గా క్లీన్ అయిపోయింది, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.